వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు కూడా ఈ రాశి జాతకులు మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ సమస్య రాబోతుంది, వీరి వల్ల నష్టం కలగబోతుంది. మాట కాదండి, చేతలలో కూడా ఇలాగే జరగబోతూ ఉన్నది. ఇందులో అసత్యమే లేదు, అక్షర సత్యము. ఇది జ్యోతిష్కుల మాట. పెడ చెవిన పెడితే ఇక అంతే సంగతిలో. జరగబోయే నష్టం నుండి మీరు బయటపడాలి అన్నా, రాబోయే సమస్యను గ్రహించి తెలివిగా పక్కకి తప్పుకోవాలి అన్నా కూడా భగవంతుడే మీకు తోడుగా ఉండాలి. కావున ఏమిటంటే గనక ఈ దేవత ఆరాధన చేసుకోండి, ఈ పరిహారాలు పాటించండి. ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడగలుగుతారు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి సమస్య కలగబోతుంది, ఏ రూపేణా నష్టం మీకు రాబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకుల తత్వం గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు ఎంతో తెలివితేటలతో వ్యవహరిస్తారు. పరిస్థితులను చాలా చక్కగా అన్వయించుకుని తగ్గట్లుగా వీరిని వీరు మార్చుకుంటూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. అందరినీ ఆకర్షించే గుణము ఈ రాశి జాతకుల యొక్క సొంతము. ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ వీరికి. అందరినీ కూడా చాలా ప్రేమగా ఆదరిస్తారు. ప్రతి ఒక్కరి కష్టాన్ని వీరి కష్టమని భావిస్తారు. ఎదుటి వారి యొక్క కష్టం కోసం, ఆ కష్టాన్ని తీర్చడం కోసం నిద్రలేని రాత్రులు కూడా గడుపుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం ఇటువంటిది. వీరికి జన్మతః కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయండి. వాటిని అస్సలు మార్చుకోరు. ఎంత పై స్థాయికి ఎదిగినా కూడా పాత పద్ధతులు మరచిపోయే తత్వము ఈ రాశి జాతకులది అస్సలు కాదండి. బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. డబ్బు కన్నా కూడాను బంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అందుకే వీరికి అవసరమైనప్పుడు ధనం అందకపోయినా అవసరంలో ఉన్నారు అని తెలిస్తే మాత్రం బంధువర్గం వీరికి చాలా వరకు కూడా సపోర్ట్ గా అండదండలు అందిస్తూ ఉంటారు. కావున వీరికి వచ్చే కష్టం నుండి వీరు బయట పడిపోతారు. వీరు కూడా తక్కువేమీ కాదండి. అందరికీ ఎన్నో రకాల సాయాలు చేసి ఉంటారు. కావున వీరి సత్కార్యాల రీత్యానే అందరి యొక్క అండదండలు వీరికి అధికంగా ఉంటాయి. ఈ రాశి జాతకుల గురించి చెబుతూ వెళితే గనక ఖచ్చితంగా చాలా మంచి గుణాల గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ వీరిలో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయండి. వీటిని మీరు మార్చుకుంటే గనక మీ జీవితం బాగుంటుంది. మీకు అవి అవలక్షణాలు అని అనిపించకపోవచ్చును, కానీ వాటి రీత్యా మీ ఇంటిల్లపాది కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు అని చెప్పాలి. అందులకే ఒక సమస్యను తెచ్చుకోబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ రాశి జాతకులు నవంబర్ మాసంలో 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు కూడా అప్రమత్తంగా ఉండండి. నమ్మిన వ్యక్తుల చేతిలో మోసపోవడం మీ వంతు అవుతుంది. ఆ యొక్క మోసం జరిగేంత వరకు కూడాను ఇంతటి కఠిన పరిస్థితి వస్తుందా అని కలలో కూడా ఊహించి ఉండరు. వీరి వలన జరిగిన మోసము, వచ్చిన నష్టము మీకు చాలా వరకు నష్టం గురించి ఆలోచించరండి. జరిగిన మోసమే మిమ్మల్ని మానసికంగా కదిలించేస్తుంది. కృంగిపోతారు మీరు. కావున మీరు ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. ఇక్కడ మనం చెప్పదగిన ఒక విషయం ఏమిటంటే గనక మంచి విషయం అండి. అది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు పుష్కలంగా ఉంటుంది. మీరు ఒంటరి అనే భావన అస్సలు కలగతో. మీతో పాటుగా కుటుంబం అంతా కూడా ఈ సమస్యను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటారు. ఇందులో సందేహమే వలదండి. కానీ మీరు ఏమిటంటే గనక జాగ్రత్త
జాగ్రత్తగా ఉండండి. కానీ మీరు ఏమిటంటే గనక జాగ్రత్తగా ఉండండి. మీకు ఇటువంటి సమస్యలు పూర్వంలో కూడా వచ్చి ఉండవచ్చును. కానీ మీ యొక్క మంచి మనసుతో ఇటువంటి సమస్యను మళ్లీ తెచ్చుకున్నారని చెప్పాలి. ఎందుకు అంటే గనక పరాయి వారిని గుడ్డిగా నమ్మడమో, వారి యొక్క ఆపద మీ ఆపదగా భావించడమో. ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే గనక ఈ సమయంలో ఎవరికి ఎటువంటి దానం చేయొద్దు. అది ధనం పరంగా కావచ్చు, మాట పరంగా కావచ్చు. ఏ సహాయము చేయడానికి పూనుకునే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే గనక మంచి చెడుగా పరిణమిస్తుంది. మీకు చెడుగా తిరిగి వస్తుంది. మన పెద్దవారు చెబుతారు, మంచి చేస్తే ఎప్పటికైనా మంచే వస్తుంది అని. కానీ మీకు మంచి తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుందండి. ఈ లోపుగా చెడుగా పరిణమిస్తుంది. ఇటువంటి విపత్కర పరిస్థితులను దాటుకుని ముందుకు వెళ్తే గనక మీ సమస్య తొలగిపోతుంది. అయితే మీకు రాబోతున్నటువంటి సమస్య ఏమిటి అంటే గనక మీకు వస్తున్న సమస్య ధనపరమైన సమస్య అండి. పెద్ద మొత్తంలో దానం చేశారు. ఆ యొక్క దానం మీకు చాలా వరకు కూడాను స్తోమతకు ఎక్కువ అయ్యింది అవుతుంది. కానీ వారి యొక్క మాటల మాయలో పడిపోతారు. వారు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, ఏదైనా సరే ధనాన్ని దానంగా అడుగుతారు. అది కూడా మీకు గంటల వ్యవధిలోనో రోజుల వ్యవధిలోనో తిప్పి ఇస్తామంటూ అడుగుతారు. కావున మీరు వారి యొక్క మాటల మాయలో అస్సలు పడవద్దు. ముఖ్యంగా నవంబర్ మాసంలో 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఎవరు అయినా, ఆప్తులు అయినా, నమ్మకస్తులు అయినా, స్నేహితులు అయినా, బంధువులు అయినా ఎవరైనా ధనాన్ని అప్పుగా అడిగినా, అరువుగా అడిగినా మీకు రోజుల వ్యవధిలోనే తిప్పి ఇస్తాము. చేతులు మార్చడమే ఈ యొక్క ధనము. చాలా ఎక్కువగా ధనం వస్తుంది. ధనానికి మీకు చాలా వరకు కూడా ధనాన్ని సమకూర్చి మీరు ఇచ్చే అసలుకి వడ్డీ కలిపి ఇస్తాము. ఇలా ఎన్నెన్నో మాయ మాటలు చెబుతారు. ఈ మాటలు అస్సలు నమ్మకండి. మనకి ఎప్పుడైనా ఉచితంగా వచ్చే ధనము నిల్వ ఉండదు అని గుర్తు పెట్టుకోండి. మీ యొక్క ఆలోచనలను మీరు అక్కడితోనే కట్టడి చేయండి. వారి యొక్క మాటల్లో పడితే గనక ఏదో సాధిద్దాము, లేకపోతే కుటుంబానికి ఏదో సాయం చేద్దాము, ఇలాంటి ఆలోచనలు అస్సలు చేయొద్దు. మనకి ఎప్పుడు కూడా డబ్బు సొంతంగా సంపాదించాలి తప్పితే కష్టం లేని ధనము వృధా అనే ఆలోచన మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది. సంకటకర పరిస్థితి అనిపిస్తుంది. నిర్ణయం ఎలా తీసుకోవాలో అర్థం కాదు. మీ వద్ద స్తోమత లేకపోయినా వేరొకరి వద్ద అరువుగా తెచ్చి వారికి ధనాన్ని ఇవ్వడం ఇత్యాది పరిస్థితులను వారు క్రియేట్ చేస్తారు. కావున తులారాశి వారి జాతకులు ఇటువంటి ఉచ్చులో మీరు పడ్డారు అంటే ఇక అంతే సంగతులు. ఇది కష్టాల ఊబి అండి. మిమ్మల్ని లాగేస్తుంది. మీరు చాలా కాలం పట్టు ఈ కష్టంలోనే ఉండిపోతారు. కావున కుటుంబ సభ్యులేక సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే గనక ఇక అంతే సంగతులు. మీతో పాటుగా మీ యొక్క కుటుంబం మొత్తం కూడాను వీధిన పడిపోతారు. కావున జాగ్రత్త వహించండి. ఇటువంటి పరిస్థితుల్లో వారి యొక్క సలహా మీకు చాలా కీలకంగా మారుతుంది. బయట ఎవరికి ఈ విషయం గురించి చెప్పకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని వారికి చెప్పండి. నిర్ణయం చెప్పేటప్పుడు మొహమాట పడవద్దు. నిర్మోహమాటంగా వారితో చెప్పేయండి. ఇలా కాదు కూడదు అని చెప్పే దగ్గర వీరు చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వారికి ఏదైనా లేదు కూడదు అని చెప్పాలి అంటే గనక వీరికి నోరు మాట పెగలదని చెప్పాలి. కానీ మీరు ఏమిటంటే ఈ విషయంలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేసినా కూడాను మీ జీవితంతో సహా కుటుంబ జీవితం కూడాను మీరు రోడ్డున పెట్టిన వారు అవుతారు అని మరొక మారు గుర్తు చేసుకోండి. ధనపరమైన నష్టం కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా వృధాగా అయిపోతుంది. అంతేకాకుండా వారి రీత్యా కూడా నిందలు పడాల్సి వస్తుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలకు కూడా వారు భంగం కలిగించే ప్రయత్నం చేస్తారు. అవసరం ఉన్నంత సేపు మీతో తీయగా మాట్లాడతారు. అవసరం అయిపోయిన తర్వాత వారి యొక్క మాటలు మీ మనసు అస్సలు భరించలేకపోతుంది. అలా మాట్లాడుతూ మిమ్మల్ని పరువు భంగం కలిగించే విధంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. వారికి కావాల్సింది వారికి దక్కేంత వరకు కూడాను మీతో చాలా తీయని మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత శత్రుత్వాన్ని పెట్టేసుకుంటారు. జాగ్రత్త. ముఖ్యంగా ఈ తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో మీరు ఈ తేదీలు అంటే 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక ఇటువంటి పరిస్థితి నుండి తప్పక బయటపడతారు. అలాగే మీరు ఏమిటంటే గనక శివారాధన నిత్యం చేయండి. అలాగే కుటుంబంతో సహా ఒక్కసారి అయినా శివాలయానికి వెళ్లి ఈ తేదీల్లో పరమశివుణ్ణి దర్శించుకుని కాస్తంత సేపు సమయాన్ని అక్కడ గడిపి రండి. అలాగే స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదేని దానంగా ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.